యువగళం పాదయాత్రతో ప్రభంజనం సృష్టించి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వారి సమస్యల పరిష్కార దిశగా మంత్రి లోకేష్ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే వసంత్ వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని దర్గా ప్రాంగణంలో లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. విద్యా వ్యవస్థలో ఎన్నో కీలక మార్పులు తీసుకొచ్చిన ఘనత మంత్రి లోకేష్కు దక్కుతుందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే మైలవరం నియోజకవర్గంలో కూడా ఒక ప్రభంజనం లాగా యువకాలం పాదయాత్రతో ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో మూడో తరం తాత తండ్రి నుంచి వాళ్ళందరి నుంచి నేర్చుకున్న అనుభవ పాఠాల ద్వారా ఈ రోజు ఒక విద్యా వ్యవస్థలో నూతన విప్లవాలకి ఎంతో నాంది పలుకుతూ, అట్లాగే ఆంధ్ర రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేస్తా, అట్లాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఎన్నో పేరు మార్పులకి శ్రీకారం చుట్టిన లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులతో నిండా నూరేళ్లు ఆయుష్తో ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో తన కీలక భాగస్వామి అయ్యి రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రముఖ నాయకుడిగా ఖచ్చితంగా వెలుగొందిపోతా ఉన్నారని చెప్పి ఆశిస్తాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు హజరత్ సయ్యద్ షాబుఖారీ బాబా నిత్యాన్నదాన లంగర్ఖానాలో వారి పుట్టినరోజు సందర్భంగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం అందరికి కూడా అన్నదాన కార్యక్రమం చేయడం, అట్లాగే కేక్ కట్ చేయడం జరిగింది. మదర్సా పిల్లల చేత దువా చేయించడం జరిగింది. వారు ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే దిశ నిర్వహించే ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఉండి అందరి సంక్షేమం ఆలోచిస్తూ అందరి మేలు చేసే విధంగా వారి నాయకత్వం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కూడా ప్రార్థన చేయాలని ఈ సందర్భంగా ఇవాళ ప్రత్యేకంగా శుక్రవారం కాబట్టి అన్ని మసీదులు కూడా మాక్సిమం ప్రార్థన కూడా చేస్తారు. ఇవాళ సయ్యద్ షాబుఖారీ బాబా ఆస్థానంలో దర్గాలో మసీదులో ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా నిర్వహించడం జరుగుతుంది. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే మైలవరం నియోజకవర్గంలో కూడా ఒక ప్రభంజనం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.